ఎందుకంటే చాలా ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది, ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్, తమిళ్ ఇన్ఫ్లుయెన్స్, అందువల్ల మిక్స్ మ్యారేజెస్ ఇన్ఫ్లుయెన్స్. ఈ యొక్క పరిస్థితుల వల్ల perhaps 50% will not be able to talk Telugu. తెలుగు ఈ యొక్క 50% తెలుగు మాట్లాడిన వారు ఆంధ్రప్రదేశ్ లాగా తెలుగు మాట్లాడలేరు, మీ గోదావరి విజయవాడ లాగా తెలుగు మాట్లాడలేరు, ఎందుకంటే తెలుగు విద్య లేదు. ఇప్పుడు ప్రస్తుతం 1919 నుంచి ఇక్కడ తెలుగు పాఠశాలలకు చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతం ఒక్క తెలుగు పాఠశాల లేదు. ఇప్పుడు తెలుగు విద్య అభ్యసించాలంటే పిఓఎల్ క్లాసెస్కి వెళ్ళాలి. పిఓఎల్ క్లాస్కి వెళ్తే దాని తెలుగు చదవడానికి అవకాశం ఉంది. లేకపోతే ఇంటర్నెట్ మూలంగా తెలుగు నేర్చుకోవడానికి అవకాశాలు కలుగుతున్నాయి. ఆ యొక్క అవకాశాలు వీళ్ళు ఉపయోగించుకుంటే తెలుగు ఈ దేశంలో ఇంకొక 50 years ఉండడానికి అవకాశం ఉంది. ప్లస్ బ్రాడ్కాస్టింగ్ స్టేషన్స్ కొద్దిగా హెల్ప్ చేయొచ్చండి. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈ శుభాకాంక్షలు. మా మలేషియా తెలుగు వారిని మర్చిపోవద్దండి. మేము 100 సంవత్సరాల ముందు ఇక్కడికి దేశంకి వచ్చినా కూడా తెలుగుపై చాలా అభిమానం కల తెలుగు జాతి తెలుగువారు మనం ఈ మలేషియా తెలుగువారు. అభిమానం అంటే ఇంత అంతా కాదు, కానీ ఈ అభిమానం ఇంకా కంటిన్యూ చేయాలంటే మీ యొక్క సపోర్ట్ కొద్దిగా ఉంటే అంత చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు మలేషియా తెలుగు వారికి ఏ యొక్క కళాచారం రూపంలోని ఏదో ఒక సహాయం చేస్తే చాలా మంచిది. ఆర్థికంగా మాకు ప్రస్తుతం ఏ యొక్క ఇబ్బందులు అంత లేవు, ఎందుకంటే ప్రస్తుతం నేను చెప్పినట్టుగా 100 తెలుగు మిలియనర్స్ ఉంటారు. ఇప్పుడు ఇంకొక 10-15 years మన సొంతంగా బిజినెస్ పెట్టామంటే ఒక 200-300 మిలియనర్స్ ఉంటారు ఇక్కడ ఈ దేశంలోనూ. సో అందువల్ల ఆర్థికంగా మా యొక్క పరిస్థితి కొంచెం చాలా బాగుపడింది. ఆంధ్రదేశంలోనూ మేబీ జాయింట్ వెంచర్స్ పాసిబిలిటీస్ ఉంటే చెప్పండి. ఇక్కడ తెలుగు వారిని కొంతమందిని ఇంట్రడ్యూస్ చేయొచ్చు, చేసి ఆంధ్రప్రదేశ్కి ఇక్కడికి సంబంధాలు ఉన్నట్టుగా కలిగించుకుందాం. లేకపోతే ఇప్పుడు ఏది జరుగుతుందంటే మలేషియా తెలుగు వారికి, ఇప్పుడు నాలాంటి తెలుగు వారికి నేను ఇప్పుడు ఇండియాకి వచ్చినా కూడా ఆంధ్రాకి వచ్చినా కూడా ఒక టూరిస్ట్గా వస్తున్నాను, కానీ ఏ యొక్క బంధం లేకుండా వస్తున్నాను. ఆంధ్రపై చాలా అభిమానంతో వస్తున్నాను, కానీ ఒక రిలేషన్షిప్ లేదండి. ఆ రిలేషన్షిప్ లేనందువల్ల ఐ జస్ట్ బికమ్ అ ఫారినర్. ఇట్స్ వెరీ సాడ్, ఎందుకంటే ఇంత అభిమానం ఉండి కూడా ఆంధ్రాకి మనకి ఒక కనెక్షన్ లేకుండా అయిపోయింది. ఇంతేనండి. To be honest, there are a lot of places in India you're not taken. India is unexplored jala bedroom, single bedroom landed. So Atlantic so all these not all dishes last. Usually little bit of it. హ్యాపీగా తిన్న మీల్ ఒకటి కూడా లేదు ఇక్కడ. పెట్టారు కదా మోర్ టు చైనీస్ మళ్ళీ మిక్స్ చేసి పెట్టారు. సో మ్యాథ్స్ కుకింగ్ వాళ్ళు only some is food is actually Anjappa and we are fully non-veg. Only Krishna Mohan is vegetarian. మీరు వెజిటేరియన్? then you must go to now ఇప్పుడు Shivaji. మేము కొంచెం పర్టికులర్ మాట్లాడరా ఇక్కడ. అయ్యో అందరూ అదే వెనకాతల చాలా మంది ఎవరెవరు ఇక్కడ ఈ దేశంలో వచ్చేసి మెలే మీడియం చదివారు, వాళ్ళు ఎక్కువ లాగేస్తారు. అదే ఇంగ్లీష్ లో కూడా మరి మన ఉద్దేశం వచ్చేసి 2 years ఉంది, 3 years ఉంది, 2
develop leadership. One person in India, someone better. It follows that. అక్కడ ఒకే 2 years president రావడం. President from India in Malaysia. One day we meet. He's a wonderful cameraman, sir. అది మాకు హైదరాబాద్ మొత్తానికి కూడా మోస్ట్ సీనియర్ మోస్ట్ కెమెరామెన్, ఫాస్టెస్ట్ కెమెరామెన్. Hello. Okay. Okay. Hi, my name's Anusha Krishnamurthy. I'm fourth generation Telugu in Malaysia. I'm studying medicine at the moment, and I just graduated. I really enjoy going to India, and I would like to learn my mother tongue, Tamil and Telugu. I am quite well versed in Tamil, but I would like to learn and improve my Telugu. These are my cousins who are also fourth generation Telugus, and we really enjoy living in Malaysia, but we always enjoy going back to India as well, and we really appreciate the culture and traditions that have been bestowed upon us by our parents and our grandparents, and we'll always want to make them proud of us. Okay. I'm studying medicine in Adelaide University in South Australia. This is my 6th year. So I really don't know what to say. The educational standards in Australia are really good. I went there to Australia because my parents sent me through their hard work. They wanted me to have a better education, so I went there. But then I thought that it's important for me to go back to India as well. So I went back to India for a month last month to do a posting in Vellore Medical College. And I really enjoyed it, and I think I will be going back to India to share what that I've learned overseas and give people who are less privileged than us over there. Yeah, well, do you have any intention of serving for the poor or serving for the welfare of somebody? Yes, I do. I want to adopt a kid in terms of support a kid through World Vision or something when I graduate and I start earning, because my parents are already supporting me, so I don't think it's fair for them to support another kid as well. So I think I'll take it upon myself to do so. And if any of my cousins need help, I will always be there to help them as well. Give us some introduction about your parents and the background. Okay. My father's name is Dr. A. Krishnamurthy. He's a Telugu. My mother is Dr. Vijayalakshmi. She's a Tamil. They both studied in India, and now they're working in Malaysia. They are very I really can't speak like this. Okay, good. They've been through a lot. They came from a much poorer family, but they worked hard and they've come up to where they are today. And what they've learned through their childhood, they've passed on upon us. And it's up to us to take the good from what they've given us and make a better out of it. And hopefully we make them proud of us. And yeah. Okay. Okay. My name is Vijayalakshmi. I did medicine in India and Madras University, and I'm married to Dr. Krishnamurthy, who is a Telugu. Although I come from a Tamil background, I learned to speak Telugu after I got married to my husband. It may not be pure Telugu, but somehow I can manage. And because we spent, I think, the best part of our life in India as such, we love going back to India, and we still consider India as our second home. My husband always tells me she has a bag packed ready for India all the time. And my daughter, she's just finished medicine in Australia, and she loves going back to India, and from what she's
experienced the last 1 month as a medical student in Vellore Medical College, I think it has made a lot of impact on her about the status of medical advancement and all that in India. And I think she would like to go back and do some kind of a post-graduation later on in her life. Raghunathan. My name is Raghunathan and I am doing jewelry business in Klang. My father came to this country around 1920s, early 20s, and since then I've taken over his business. I was also in the military Air Force, RMAF, and I left my service and I'm now doing my business with my brothers as partners. I've been in this business for about 20 over years, and it's actually a family business. We are from the Asari family. Even though I've been to India twice, I still like to go back to India one of these days. I like to go for a pilgrimage to all the temples in India. I'm still yearning to go, but I still haven't found the time yet. And the time will come very soon. And I have 2 boys. My eldest son is studying in Russia, doing medicine as well. And I have another boy doing engineering. And we are quite comfortable here in Malaysia. And we hope that we'll be coming to India very soon. We'll make a trip there soon. నా పేరు శివకుమారి. ఆయన నా భర్త. నేను పుట్టింది పెరిగిందంతా ఇక్కడే మలేషియాలో. మా నాన్నగారు తెలుగు స్కూల్ హెడ్ మాస్టర్గా ఉన్నారు. ఇక్కడ మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, మా వదినలు అందరూ ఉన్నారు. అయితే ఇంకా ది అదర్ బ్రదర్స్ లేట్ అయిపోయిందని చూసి వారి ఇంటికి వెళ్ళిపోన్నారు. మన కుటుంబంలోనూ అందరూ 7గురుమే. అండ్ అందరికీ పెళ్ళి అయిపోయింది. అండ్ అందరికీ బిడ్డలు ఉన్నారు. ఆల్ ఆర్ స్టడీయింగ్, అందరూ చదువుతున్నారు. సమీపంలో నేను ఇండియాకి వెళ్ళాను. దట్ మీన్స్ సమీపం మీన్స్ పోయిన సంవత్సరం నవంబర్లో వెళ్ళాను. అదే 20 సంవత్సరాల తర్వాత నేను ఇండియాకి వెళ్ళాను. పెళ్ళైన కొత్తలా ఒక వారం మా హనీమూన్కి అని చెప్పి ఇండియాకి వెళ్ళాము. అది నార్త్గా వెళ్ళాము. సో నాకు అంతగా ఆ టైంలో నాకు అంతగా పట్టలేదు. ఇండియా అంత సంథింగ్ న్యూ ఈసీ నాకు అంతగా పడలేదు. బట్ ఈసారి నేను హరే కృష్ణ కాన్షియస్లో ఉన్నందువల్ల నేను వారితో వెళ్ళినందువల్ల అన్ని గుడిలకు మేము వెళ్ళాం. సౌత్లో ఒక వారం ఉండితే తమిళనాడులోనూ. ఆఫ్కోర్స్ సౌత్కి వెళ్ళిన తర్వాత నేను ఆంధ్రాకి వెళ్ళలేదు. బట్ ట్రైన్లో వెళ్ళినప్పుడు ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ ఆంధ్ర పాసింగ్. సో ఐ జస్ట్ సా విశాఖపట్నం, వైజాగ్ ఈ చోట్లను தான் చూసినాం. అండ్ అఫ్కోర్స్ ఆంధ్రా గురించి నాకు ఎక్కువ అక్కడికి వెళ్ళినందువల్ల నాకు అంతగా తెలియదు. బట్ ఐ లైక్ ద టెంపుల్స్ దే. అందరూ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తారు ఒకసారి ఇండియాకి వెళ్తే మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలనే ఉంటుంది అని. అది నేను వెళ్ళిన వెనకదా నాకు ఆ ఎక్స్పీరియన్సే తెలిసింది. మళ్ళీ ఇప్పుడు ఇఫ్ మై హస్బెండ్ పర్మిట్స్ ఈ సంవత్సరం కూడా వెళ్ళిపోవచ్చు. బట్ ఫైనాన్స్ రావాలా అది. బట్ ఐ లవ్ ద టెంపుల్స్ దే. అక్కడ గుడిలు నిండా బాగున్నాయి. అది ఏమో తెలియదు, అక్కడికి వెళ్తే సమ్ అట్రాక్షన్, సమ్ పవర్. లీవ్ అసైడ్ ఆల్ దట్ పువర్ పీపుల్ అవన్నీ నాకు కనిపించలేదు. నా కంటికి కనిపించిందంతా అక్కడ గుడిలు అని. అఫ్కోర్స్ అక్కడ వే ఆఫ్ లైఫ్ అంతా నిండా డిఫరెంట్గా ఉన్నది. ఎస్పెషలీ నాకు అక్కడ వారు గుడిలో బట్టలు ఉతికేది అన్నీ అక్కడ వారు ఎండబెట్టేది దానికి సోటు. ఇక్కడ మనం అంతా సో ఫ్రీలీ అంత ధారాళంగా ఎండబెడతాం గుడిలో ఆఫ్టర్ వాషింగ్ ద క్లోత్స్. అక్కడంతా యూస్ టు వండర్ వారు ఎండబెట్టింది అంతా. వెస్ట్ వి గో బై ట్రైన్ సీయింగ్ అండ్ ఆల్ దాట్. కష్టమైన లైఫ్ వారికి ఉండేది. స్టేషన్లోనే ఆల్ ద పూర్ పీపుల్ స్లీపింగ్ అండ్ ఆల్ దాట్. ఐ యూస్ టు థింక్ హౌ ఎలాగ వీరు ఇలాగ ఉన్నారో, మనం మలేషియాలో ఎలాగ ఉన్నామే, వారు ఎలా కష్టపడుతుండ్రు